తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు 3 పేపర్లకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. రేపు పేపర్ 3 పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి నిర్ణీత సమయానికంటే గంటన్నర ముందు నుండే అభ్యర్థులకు అనుమతినిస్తారని టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామ్స్ తెలంగాణలో వ్యాప్తంగా కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అభ్యర్థులందరూ కూడా టైంకి చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ డీటెయిల్స్ ఏంటి శ్రీచరణ్? గుడ్ మార్నింగ్ మా బిందు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు 3 పేపర్లపై ఎగ్జామ్ అధికారులు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతోంది. రేపు పేపర్ 3 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాల్లో నిర్ణీత సమయానికంటే గంట నుంచి అంటే 90 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులు అనుమతిస్తామని కూడా టీజీపీఎస్సీ తెలిపింది. అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లో గేట్లను మూసివేయనున్నట్లు కూడా స్పష్టం చేశారు. మొత్తం 1,363 పోస్టుల భర్తీ కోసము 5,36,395 మంది 395 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం 1,400 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ పెన్లు, హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఫోటో ఐడి కార్డును మాత్రమే సెంటర్లకు తీసుకురావాలని కూడా చెప్పారు. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలకు కూడా ఏర్పాట్లు అయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 133 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 53,577 మంది అభ్యర్థులు కూడా పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ని కూడా భారీ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ ని కూడా అమలు చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం అభ్యర్థులకు కూడా టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. హాల్ టికెట్ ఉన్న వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి అంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు, ఓటర్ ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా కూడా చూపించాల్సి ఉంటుంది.